కూటమి ప్రభుత్వం వచ్చినాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. ఈరోజు ఏ విధంగా ఉంది? కరెంటు ఛార్జీలు అయితే పెరిగినాయమ్మా. దానికి కారణం మనము కరెంటు షార్టేజ్ వల్ల బయట కొనుక్కొచ్చాం. అది జగన్మోహన్ రెడ్డి గారు హై రేట్లో కొన్నారు. అది ఎఫెక్ట్ ఇప్పుడు కలుగుతుంది. కాబట్టి ఇది 2-3 నెలల్లో మళ్ళీ తగ్గడానికి అవకాశం ఉంది. ప్రజలు దీని మీద చింతించాల్సిన అవసరం లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేసిందని చెప్తున్నారు. నిజమే, అది నిజమే. నిన్న ఎవరు అడిగారు? మసీదుకి 1000 రూపాయలు ఇమ్మన్నారా? ఆటో వాళ్ళకి డబ్బులు ఇమ్మన్నారా? లాయర్లకు డబ్బులు ఇమ్మన్నారా? మిమ్మల్ని ఎవరు అడిగారు? మిమ్మల్ని మీరే ఓట్ల కోసం వేశారు, వాళ్ళని గెలిపించారు. మీరు ఓట్లు వేస్తారని చెప్పి ఇండైరెక్ట్గా లంచం ఇచ్చారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకంటే ఎక్కువ పథకాలు ఇచ్చారు కదా అని చెప్తున్నారు. పథకాలు ఇచ్చారు కరెక్టే, కానీ అవన్నీ అనవసరమే. ఏది గెలిపించారా? గెలిపిలేదే. డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ ఓట్లు వేస్తే మరి ఆయన గెలిచేవాడు కదా. ఆయన నమ్మకాన్ని ఓము చేశారు. వాళ్ళు వేస్తే ఆయన వచ్చేవాడుగా. రైట్. సార్, దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి ఒక పని కూడా చేయొద్దన్నారు. ముఖ్యమంత్రి ఆ మాట చెప్పొచ్చు. అది తప్పండి, చాలా తప్పది. పని చేయకపోవడం అనేది చెప్పు. ఆయన ఉన్నప్పుడు కానీ ఏదన్నప్పుడు ప్లెయిన్గా వెళ్ళాలి గవర్నమెంట్. మోడీ గారు చేయొద్దని వీళ్ళు చేస్తారా చెప్పండి? సో అదంతా తప్పు, నేను ఖండిస్తున్నాను. సార్, మీరు స్కూల్ గురించి మాట్లాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో ఏ విధంగా చేశారు, ఇప్పుడు ఏ విధంగా? అంటే ఒక విధంగా ఆయన ఒక రకమైన స్కూల్ డెవలప్ చేశాడు, వీళ్ళు ఇంకొక రకంగా స్కూల్ డెవలప్ చేశారు. అల్టిమేట్గా ఏంటంటే విద్యా విధానం మారాలి. మారుతున్న కాలం మనకున్న విద్యా విధానం ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటిది. 5 పేపర్లు చదవటం, 30 క్వశ్చన్ చదవటం, పాస్ చేయటం. కానీ విద్యా విధానంలో 1, 2, 3 తరగతులకు ఒక విధానం, 4, 5 తరగతులకు ఒక విధానం, 6 నుంచి 10 వరకు ఒక విధానం, ఇంటర్మీడియట్లో 2 విధానాలు, బీకామ్ బీఏలో కూడా 4 సంవత్సరాల విద్యా విధానం. ఈ విద్యా విధానం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, వీళ్ళది కూడా కాదు. సార్, మీరు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా మిర్చి రైతులు గతంలో 23,000, 25,000 అన్నారు, ఇప్పుడు 11,000. సార్, దాంతోపాటుగా ఓవరాల్గా చూసుకుంటే కూటమి ప్రభుత్వం రాబోయే రోజులు ఏ విధంగా ఉంది? రాబోయే రోజుల్లో బాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని ఎందుకు దీనికి కారణం అంటే దిస్ ఈజ్ ద డబుల్ ఇంజన్ సిస్టమ్. అంటే డబుల్ ఇంజన్ సిస్టమ్ అంటే మోడీ గారు అక్కడ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు. సో మనకు కావాల్సిన విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మనం ముందుకు పోవడానికి చాలా ఆస్కారం ఉంది.